ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ పరిచయ ద్వారా కృపా వాగ్దానాన్ని వింటున్న మీకు అందరికీ ప్రభు పేరిట నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహాకృప మన మీద దేవుడు ప్రతిదినము ఉదయింపచేస్తున్నాడు. కృపతో పాటు వాగ్దానాన్ని కూడా మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ కృపా వాగ్దానము మన జీవితాలని ఇంకనూ ఉన్నత స్థితిలోనికి నడిపించడానికి, దుష్టుడు అనేక రీతిలుగా మనల్ని వెంటాడుతున్న అనేక సమస్యలు దుష్టుడు మన మీదకి రప్పిస్తున్నప్పటికీ దేవుడు ప్రతిదినము నేనున్నాను, నేను ఇక సహాయం చేస్తానని ఆయన వాగ్దానం మనల్ని బలపరుస్తుందని నమ్ముతున్న వారు ప్రభుని స్తుతించండి, ప్రభుని కనపరచండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పల్లోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకు భయపడకము, వారు తిరుగుబాటు చేయవారు వారికి భయపడకము. దేవుడు అంత అద్భుతమైన వాగ్దానమో తెలుసా? నీవు నివసిస్తున్నటువంటి గృహంలో కావచ్చు, నీ యొక్క నిజ జీవితంలో అనేక సమస్యలు, ముండ్ల తుప్పల్లాంటి సమస్యలు, బ్రహ్మదండి లాంటి సమస్యలు, తేళ్ల లాంటి సమస్యలు నిన్ను వేధిస్తున్నప్పటికీ దేవుడు మాట్లాడుతున్నాడు, వారి మాటలకు నీవు భయపడవద్దు. కొంతమంది మాట మాట్లాడితే వారి మాట హృదయానికి గుచ్చుకొని కొన్ని దినములు వేదన కలిగిస్తుంది. కొన్ని ముళ్ళు గుచ్చుకుంటే కొంత వేదన శరీరానికి ఎంతో దుఃఖం కలిగిస్తుంది. మనకి శారీరకమైన ముళ్ళు గుచ్చుకోకపోయినా, మనం సుఖ సౌఖ్యాలు కలిగిన గృహాల్లో నివసిస్తున్న కొన్ని పరిస్థితులు ముళ్ళు లాంటి పరిస్థితులు, తేళ్ళు కుడితే కలిగే బాధ లాంటి పరిస్థితులు మళ్ళీ వెంటాడుతున్నప్పుడు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీవు వాటికి భయపడవద్దు, ఆ మాటలకు భయపడవద్దు, ఆ పరిస్థితులకు నువ్వు భయపడవద్దు. ఎంతటి సమస్య అయినా ఇదిగో నేను నీకు తోడై ఉంటున్నాను. ఆ మాటలు నువ్వు చింతపడవద్దని దేవుడు మరొక్కసారి ధైర్యపరుస్తున్నాడు. ఒకవేళ ముళ్ళు లాంటి శోధన కలిగించే అనారోగ్యం నీ శరీరంలో వేధిస్తుందేమో, ఆ అనారోగ్యాన్ని బట్టి నువ్వు ఎంతగానో కృంగిపోతున్నావేమో, దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు భయపడవద్దు, నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు సహాయం చేస్తాను, నీ భయములన్నిటి నుంచి విడిపిస్తాను, నీ రోగమంతటిని స్వస్థపరుస్తాను, నీ ఎదుటిన్న ప్రతి ముండ్లు లాంటి బాధ కలిగించే వ్యక్తులను నేను తొలగిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆనాడు మోషే ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశమును వేగి చూడడానికి వెళ్ళిన తరువాత వారిలో 10 మంది చెప్తారు, అయ్యో మనం ఆ దేశాన్ని జయించలేము, ఆ దేశము చాలా గొప్ప దేశం, ఆ ప్రజలు ఉన్నత దేహులు అని వారు భయపెడుతున్న మాటలకు ఇశ్రాయేలు ప్రజలందరూ భయపడి దేవుని వాగ్దానాన్ని ప్రక్కన పెట్టి యెహోషువ కాలేబులు, అయ్యో వారి మాటలకు భయపడవద్దు, ఆ రాజ్యాన్ని మనం జయిస్తామని చెప్పినా వారి మాటలు లెక్క చేయకుండా వారు లోకస్తుల మాటలకు భయపడి లోకాన్ని చూసి భయపడితే ఇదిగో 40 సంవత్సరాలు వారు అరణ్యాలు తిరుగులాడుతూ వేదనలో శోధనలో మరణానికి ఆహుతైపోయారు. దయచేసి దేవుడు మాటకు నువ్వు తలవొగ్గితే, దేవుడిస్తున్న వాగ్దానాన్ని నమ్మగలిగితే, దేవుడు ఎంతటి ముందు గుచ్చుకునే సమస్యని ఎదుటున్నా, తేళ్లు కుట్టితే కలిగే బాధ నీ గృహంలో ఉన్నా ఆ బాధకు నువ్వు భయపడవద్దు. నా దేవుడు నాలో ఉన్నవాడు గొప్పవాడు, ఘనుడు, నా దేవుడు నా బాధలన్నీ తొలగిస్తాడని ధైర్యంతో ఈ వాగ్దానాన్ని నమ్ము. ఈ వాగ్దానం ఎత్తిపెట్టే ప్రార్థన చేయి. ఈ వాగ్దానం అనేకసార్లు వింటూ దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. దేవుడు నీ భయములన్నీ తొలగిస్తాడు, నీ సమస్యలన్నీ తొలగిస్తాడు, నీ శరీరంలో వేధిస్తున్న ఆ యొక్క బలహీనతలన్నీ కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడి చేతులు నిన్ను నువ్వు అప్పగించుకో, ప్రార్థనలో ఏకీవించు. మహిమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, ఇదిగో నువ్వు మాట్లాడుతున్నావు, ఆ మాటలకు భయపడవద్దు, ఆ జనులకు భయపడవద్దు. ఇదిగో ఎంతటి భయం కలిగించే శోధనలైనా నేను తప్పిస్తాను వాగ్దానం చేస్తున్నావు ప్రభా. అయ్యా, ముండ్ల తుప్పల్లాంటి సమస్యలు ప్రభా, తేళ్ల బాధ వంటి సమస్యలు ప్రభా, ఇదిగో నైనా బ్రహ్మదండి వంటి చెట్ల లాంటి సమస్యల్లో ఇదిగో మేము తిరుగులాడుచున్న ప్రజలుగా ఉన్నాం ప్రభా, తిరుగులాడుతున్న ప్రజలుగా ఉన్నారు ప్రభా. ఆ ముండ్ల తుప్పల్లోంచి ప్రభా అయ్యా వారిని విడిపించండి, సమస్యలను ముండ్లలోంచి విడిపించండి, వేదనలనే అయ్యా తేళ్ల బాధల నుంచి విడిపించండి ప్రభా. నాయనా
నువ్వు భయపడవద్దనే వాగ్దానం నమ్ముతున్న ప్రతి వారి జీవితంలో ప్రతి భయమును తొలగించి, ప్రతి వేదన తొలగించి, ప్రతి అనారోగ్య సమస్యను లేదా ప్రతి అస్వస్థతను యేసు నామములో దూరపరిచి శీఘ్రముగా స్వస్థత మీరు అనుగ్రహించి నీ వాగ్దాన బిడ్డల జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి, అయ్యా ప్రార్థన ఏకీభవించిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి.